మనతో ఉండే ఇలాగో ఒక వచనం చాలా 30 అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుడిని మీ నోటి నుంచి మీరు పిలవలేకపోతే యాజకుడైన నేను నిన్ను ఏ విధంగా కాపాడాలి? అవునా కాదా? హల్లెలూయా. అంటే పుట్టించిన వాడు నన్ను పోషిస్తాడనే ఆలోచన ఉందా? పుట్టించింది దేవుడే, నేను మరణించిన తర్వాత నన్ను కాపాడాలనే ఆలోచన ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనసు మార్చుకో. దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను పుట్టించింది నిజమే, నేనే. కానీ నీ నోటిలో నిన్ను పిలవలేకపోతే నేను నిన్ను కాపాడను, నేను నిన్ను రక్షించను, నేను నీకు ఆరోగ్యాన్ని ఇవ్వను, నీ గాయాలను మానవను. హల్లెలూయా. ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుడి యొక్క వాక్కు మన హృదయంలో నాటబడినప్పుడు నిన్ను నీవు దేవుడికి సమర్పించుకొని నీ హృదయాన్ని దేవాలయంగా మార్చుకొని ప్రార్థించినట్లయితే ఈనాడు ఈ నిమిషం నీ జీవితంలో అనారోగ్య సమస్యలు కానీ హృదయము గాయపడిన హృదయంతో కానీ ఇక్కడ వచ్చి నీ ప్రార్థించినప్పుడు కనికరము గల దేవుడు మనబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ వ్యాధి ఘోరమైనది, మీ కార్యములు బాధాకరమైనవి, మీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు మీ యొక్క పాప దోషములను బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచినాను, కాగా నీ పక్షమున గొడవపడటకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మిమ్మల్ని గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అవునా? ఉందా లేదా? ఎంత పాపము చేసినా, పాపపు జీవితంలో జీవిస్తున్న మనలను తన శిలువ బలియాగము చెంద అపారమైన ప్రేమ చూపిస్తే, నా బిడ్డ నా చెందగరా, నేను నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నానని చెప్పిన భగవంతుడు మనము ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు, భార్య భర్తలు గొడవ పడినప్పుడు, పిల్లలు మనకు దూరమైనప్పుడు